జై శ్రీమన్నారాయణ. ఈరోజు 128వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే చతుర్థాంశే ద్వితీయోధ్యాయ ఇక్ష్వాకువంశ వర్ణనము 127వ భాగానికి అనుసంధానముగా ఏతస్య వృషభకకుస్తేన తేన రాజ్ఞా దైతేయ బలం నిషూదితం తతశ్చాసౌ కకుస్త సన్నామవాప. ఈ పురంజయ మహారాజు వృషభం యొక్క కకుత్పై కూర్చుని సకల దైత్య బలమును సంహరించినందున ఆ రాజు కకుస్త అని పేరును పొందెను. కకుస్తస్యాప్యనేనా పుత్రో భవత్. కకుస్తునకు అనేనా అనువాడు పుత్రుడు కలిగెను. పృథురనేన సహా. అనేననుకు పృథువు పుత్రుడు. పృథో విష్టరాశ్వ. పృథువునకు విష్టరాశ్వుడు. తస్యాపి చాంద్రో యువనాశ్వ. అతనికి చంద్రుడైన యువనాశ్వుడు. చాంద్రస్య తస్య యువనాశ్వస్య చ శాభస్తః యః పురీం శాభస్తీం నివేశయామాస. చంద్రుడైన యువనాశ్వునికి శాభస్తుడు పుత్రుడు. ఈ శాభస్తుడు శాభస్తిపురిని నిర్మించెను. శాభస్తస్య బృహదస్వః. శాభస్తునకు బృహదస్వుడు పుత్రుడు. తస్యాపి కువలయాశ్వః. అతనికి కువలయాశ్వుడు పుత్రుడు. యో సా ఉదంకస్య మహర్షేః అపకారిణం దుందునామానమసురం వైష్ణవేన తేజసాప్యాయితః పుత్రసహస్రైరేకవింశతిభిః పరివృతో జఘాన దుందుమారసన్నాం చావాప. ఈ కువలయాశ్వుడు ఉదంక మహర్షికి అపకారము చేసిన దుందు అను అసురుని మహావిష్ణువు తేజస్సుతో ఆవహించబడి 21,000 పుత్రులతో కలిసి సంహరించెను. అందువలన దుందుమారుడనే పేరు కలిగెను. తస్య సమస్తా ఏవ పుత్రాః దుందుముఖ నిశ్వాసాగ్నినా విప్లుష్టా వినేషుః. ఆ దుందుమారుని సకల పుత్రులు దుందువు యొక్క నోటి నుండి వచ్చు నిశ్వాసాగ్నితో దహించబడి నశించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్య చేతి విప్లుష్టా దగ్ధాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తస్య చాని విప్లుష్టాః దహించబడిరి. దృఢాశ్వా చంద్రాంశ్వా కపిలాశ్వాస్త్రయః కేవలమవశేషితాః. దృఢాశ్వ చంద్రాశ్వ కపిలాశ్వులు 3 మాత్రమే మిగిలారు. దృఢాశ్వాదర్శ్వః. దృఢాశ్వుని నుండి హర్షశ్వుడు. తస్మాచ్చ నికుంభః. అతని నుండి నికుంభుడు. నికుంభస్యామితాశ్వః. నికుంభునకు అమితాశ్వుడు. తతస్య కృశాశ్వః. అతనికి కృశాశ్వసురుడు. తస్మాచ్చ ప్రసేనజిత్. అతనికి ప్రసేనజిత్ పుత్రుడు. ప్రసేనజితో యువనాశ్వో భవత్. ప్రసేనజిత్తునకు యమునాశ్వుడు పుత్రుడు కలిగెను. తస్య చ పుత్రస్యాతి నిర్వేదాత్ మునీనామాశ్రమమండలే నివసతః కృపాళుభిః తైమునిభిః అపత్యోత్పాదనాయ ఇష్టికృత. పుత్రులు లేని యువనాశ్వునకు అతి నిర్వేదము కలిగి మునుల ఆశ్రమ మండలమున నివసించుండగా దయాపరులైన మునులచే సంతానోత్పత్తికి ఇష్టి చేయబడినది. తస్యాం చ మధ్యరాత్రి నివృత్తాయాం మంత్రపూత జలపూర్ణం కలసం వేది మధ్యే నివేశతే మునయః సుషుపుః. ఆ ఇష్టిలో మధ్యరాత్రి గడిచిన తర్వాత మంత్రపూతమైన పూర్ణమైన కలసమును వేది మధ్యలో ఉంచి ఆ మునులే నిద్రించిరి. సుప్తేషు చ తేషు అతీవ త్రుట్పటరీతస్స భూపాలః తమాశ్రమం వివేశ. ఆ ఋషులు నిద్రించిన తర్వాత బాగా దప్పిగొన్న ఆ రాజు ఆ ఆశ్రమమున ప్రవేశించెను. సుప్తాం చ త్రాన్ ఋషి నైవోత్తాపయామాసః. నిదురించిన ఆ ఋషులను మేలుకొలుపలేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సుప్తానితి నైవోత్తాపయామాస. శుత్రున్ కామకంఠత్వా నిద్రా భంగభయాద్వా. సుప్తానని నైవోత్తాపయామాస. ఆకలి దప్పులతో గొంతు ఎండిపోయినందున కానీ నిద్రాభంగమవుతున్నది అనే భయముతో కానీ లేపలేదు. తతస్య కలసజలమపరిమేయ మాహాత్మ్యమంత్రపూతం పపౌ. అంతటా రాజు అపరిమేయ మంత్రమహాత్మ్యము కల ఆ కలసజలమును త్రాగెను. ప్రబుద్ధాచ ఋషయః ప్రపచ్చుః కేనైతన్మంత్రపూతం వారిపీతం
మేలుకొనిన ఋషులు ఈ మంత్రభూతమైన జలమును ఎవరు తాగిరి అని అడిగిరి. అత్ర హిరణ్యో అస్య యమునాస్య పత్ని మహాబల పరాక్రమ సంపన్నం పుత్రం జనిష్యతీతి తద్వచనమాకర్ణ్య స రాజా అజానతా మయా పీతమిత్యాహ. ఈ జలమును యువనాశ్వ మహారాజు పత్ని తాగినట్లయితే మహాబల పరాక్రమ సంపన్నుడైన పుత్రుని కనును అని. ఆ ఋషుల మాటలు వినిన ఆ రాజు తెలియక నేనే ఈ జలమును త్రాగితిని అని పలికెను. గర్భో యువనాశ్వస్యోదరే భవత్ క్రమేణ చ వవృధే. యువనాశ్వుని ఉదరమున గర్భం ఏర్పడెను, క్రమముగా పెరిగెను. ప్రాప్త సమయస్య దష్టునాంగుష్టేన కుక్షీమవనీపతే నిర్భిజ్యస నిశ్చక్రామ. ప్రసవ సమయము కాగానే ఆ పుత్రుడు దక్షిణాంగుష్టముతో అతని కడుపును ఛేదించుకొని బయలువెడెనను. సచ రాజా మమారా. ఆ రాజు మరణించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఇతి సచ రాజా మమారహ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము ఆ రాజు మరణించెను. జాతో నైమశకం దాస్యతీతి తే మునయః ప్రోచుః. ఇట్లు పుట్టిన ఈ పుత్రుని ఎవరి పాలు త్రాగును అని మునులు పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జాత ఇతి కందాస్యతీతి స్తనాభావాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యానం స్తన్యములు లేని కారణముగా ఎవరి స్తన్యమును తాగగలదు? అధాగమ్య దేవరాజో బ్రవీత్ మామయం దాస్యతీతి. అంతట దేవరాజైన ఇంద్రుడు వచ్చి నన్ను పానము చేయుము. తతో మాంధృతునామాసో భవేద్ వక్త్రే చాస్య ప్రదేశిని దేవేంద్రేణ న్యస్తాతాం వపౌ. అతని పేరు మాంధాత ఆయను. మాంధాత అని ఇంద్రుడు పలికెను కదా, అందుకు ఆ శిశువు నోటిలో ఇంద్రుడు తన చూపుడు వేలును పెట్టెను. ఆ బాలుడు దానినే పానము చేసెను. తాం చామృత శ్రావిణీం ఆస్వాద్య అన్యైవ సవ్యవర్ధత. ఆ చూపుడు వేలులో అమృతము స్రవించడం వలన అమృతమును తాగిన ఆ బాలుడు ఒక్కరోజులోనే పెరిగెను. సతు మాంధాత చక్రవర్తి సప్తద్వీపాం మహీం బుభుజే. ఆ మాంధాత చక్రవర్తి అయి సప్తద్వీపముల కల భూమిని అనుభవించెను. భవతి చాత్ర శ్లోక. అతని విషయంలో ఒక శ్లోకమున్నది. యావత్ సూర్య ఉదేతి సాస్మా యావశ్చ ప్రతితిష్టతి సర్వం తద్యోవనాస్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. సూర్యుడు ఏ ప్రాంతమున ఉదయించునో ఎంత దూరము పరిభ్రమించునో ఆ భూభాగమంతా యువనాశ్వపుత్రుడైన మాంధాత రాజ్యమే అని చెప్పబడెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యావదితి యావత్తావచ్చ సాకల్యే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యావత్ అని తావత్ తావత్ యావత్ తావత్ అనే శబ్దములు సాకల్యార్థమున కలవు. మాంధాత ససిబిందోరు హితరమిందుమతిముప్పమేయే. మాంధాత శశిబిందువు పుత్రికను ఇందుమతిని వివాహమాడెను. పురుకుత్సం అంబరీషం ముచుకుందం తస్యాం పుత్రత్రయముత్పాదయామాస. ఆ ఇందుమతి యందు మాంధాత పురుకుత్సుని, అంబరీషుని, ముచుకుందుని ముగ్గురు పుత్రులను పొందెను. పంచ సదుహితరః తస్యామేవ తస్య నృపతేర్బభూవుః. అతనికి ఆమె యందే 50 మంది పుత్రికలు కలిగిరి. ఏ తస్మిన్ మంతరే బహ్రూచసౌభరిర్నామ ఋషిరం తర్జలే ద్వాదశాబ్దం కాలమువాస. ఇంతలో ఋగ్వేదమును అధ్యయనం చేసిన సౌభరి అను ఋషి నీటి లోపల 12 సంవత్సరములు ఉండెను. తత్ర చాంతర్జలే సమ్మదో నామాతిబాహు ప్రజోతి ప్రమాణో మీనాధిపతి ఆసీత్. అంతర్జలములలో సమ్మధునుడు వాడు చాలా ఎక్కువ సంతానము కలవాడు, చాలా పెద్ద ఆకారము కలవాడు మీనాధిపతి ఉండెను. తస్య పుత్రపౌత్ర దౌహిత్రాః పృష్ఠతోగ్రతః పార్శ్వతః పక్షపుచ్చ శిరసాం చోపరి భ్రమంతః తేనైవ సహ అహర్నిశం అతి నిర్వృతారేమిరే. ఆ మీనాధిపతి పుత్రుడు పౌత్రుడు దౌహిత్రుడు వెనక ముందు ప్రక్కలలో రెక్కలపై తోకపై శిరస్సుపై తిరుగుచు రాత్రింబవಳು అతనితోనే పరమానందము పొందుచు రమించుచుండెరి. సశేషము. జై శ్రీమన్నారాయణ.